అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. చాలు. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము, యెహోవా దూత అనలేదు, యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడముగా ఉండబోతున్నాను, నీ బహుమానము అత్యధికము నేను చేయబోతున్నాను అన్నాడు ప్రభు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఇది జరిగిన తర్వాత అంటే ఏది జరిగింది అంటే అక్కడ 14వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణం మీదకి శత్రు రాజులు వచ్చి సొదొమకు సంబంధించిన అన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయారంట. ఆ పట్టణంలో అప్పుడు ఎవరు నివాసం చేస్తున్నారు అంటే లోతు, అబ్రహాం యొక్క సహోదరుడు కుమారుడైన లోతు అక్కడే నివాసం చేస్తాడు. ఈ సొదొమకు సంబంధించిన రాజుల్ని గాని ఆ రాజ్యంలో ఉన్నవారిని, లోతు భార్యను, లోతు పిల్లలందరినీ తీసుకొని పోతా ఉంటాడు శత్రువు అక్కడ. హల్లెలూయా. జాగ్రత్తగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని నాకు కనపడుతూ ఉంటుంది. ఎవరు శ్రద్ధగా వింటున్నారు, ఎవరు అయోమయంగా ఇక్కడ కళ్ళ కూర్చున్నారో నేను ఏళ్ళతో చెప్తాను. మీ మైండ్లో దేని మీద ఉన్నాయి కూడా నేను చెప్తా. కానీ దేవుని మోసపరచకాకండి, దేవుని ఆత్మని వినము. హల్లెలూయా. చూడండి, అలాంటి టైంలో అబ్రహాం, అతని వయస్సు అప్పుడు ఎంత, చాలా చాలా ఎక్కువ ఏజే ఉంది. కానీ అబ్రహాం ఇంట్లో 318 పనివారు. ఆ మాట ఎలా రాశారంటే అబ్రహాం ఇంట్లో అలవరించబడిన వారు 318 మంది పనివారు ఉన్నారని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఈ అబ్రహాము ఆ సొదొమ పట్టణములో ఉన్న లోతు భార్యని, లోతు పిల్లల్ని శత్రువు వచ్చి తీసుకుపోయిన మాట వినగానే ఈ 318 మందిని తీసుకుని యుద్ధానికి పోయి వారిని జయించి శత్రుల చేతిలోని వీరిని మాత్రమే కాదంట, ఆ సొదొమ పట్టణాన్ని ఏలుతున్న రాజుల్ని, ఆ దేశంలో ప్రజల్ని కూడా శత్రువు యొక్క చేతుల నుండి వారు విడిపించుకొని వస్తూ ఉంటారు అక్కడ. హల్లెలూయా. ఆ విడిపించుకొని వచ్చిన తర్వాతనే దేవుని వాక్యం అబ్రహాం దగ్గరికి రావడం మొదలుపెట్టింది అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాక్యం అబ్రహాముతో ఏమంటుందంటే, అబ్రహామా నువ్వు భయపడకాకు, నేను నీకు కేడముగా ఉండబోతున్నాను, నీ బహుమానం నేను అత్యధికముగా నేను చేయబోతున్నాను అన్నాడు ప్రభు అక్కడ. హల్లెలూయా. నేను నీకు కేడముగా ఉంటాను అనే మాటకి, కేడము అనే మాటకి అర్థమైందో చెప్పండి ఒకసారి. కేడము, అసలు కేడము అంటే ఏం చెప్పండి? ఏంటంట కేడము, డాళ్ళు కేడాలు అంటే ఏంటి? ఆయుధాలే కదా, ఆయుధాలే కదా. కేడం అంటే అదొక ఆయుధమే. చూడండి, నీకు నా ఆయుధాలు ఇస్తానని అనలేదు ప్రభు, నేనే నీకు ఒక ఆయుధముగా ఉండబోతున్నాను అన్నాడు అక్కడ. హల్లెలూయా. దేవుడు అంటే అబ్రహాము కంట నేనే నీకు ఆయుధం, ఒక కేడముగా నేను ఉండబోతున్నాను, నీకు నీ యొక్క బహుమానాన్ని నేను ఏం చేయబోతున్నానంటే అత్యధికముగా నేను చేయబోతున్నాను అన్నాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, ఈ ఆదివారం మొదటి దినము కూడా ప్రభు మనతో అంటున్న మాటలు ఏందయ్యా అంటే, మనందరితోటి ఈ నెలలో నిశ్చయముగా ప్రభు ఈ మొదటి నెలలో మనతో మాట్లాడుతున్న మాటలు ఏందయ్యా అంటే, నేను ఈ బెరాకా మినిస్ట్రీ కూడా ఒక కేడముగా నేను ఉంటాను అంటున్నాడు ప్రభు అక్కడ. హల్లెలూయా. ఆయనే ఒక ఆయుధముగా మన జీవితంలో ఉంటే నిజంగా ఆయన ఎలాంటి కోణాలే ఈ కేడాలుగా మనకు ఉంటాడనే రెండు మాటలు మీకు నేను చెప్పడానికి వచ్చాను ఈ దినము. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా కీర్తన భాగం 18:35 వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన 18:35 వచనాన్ని మనం చదువుకుందాం. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనును, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 18:35లో అంటున్నాడు, నీ రక్షణ అనే కేడమును నువ్వు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనును అన్నాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, ఈ మాటలు ఎవరు రాశారు అంటే దావీదు రాశాడని రాశాడు అక్కడ. హల్లెలూయా.
ఏ టైంలో నిజంగా దావీదు ఆ మాట పలికాడు అంటే దావీదు జీవితంలో కూడా అనేక మంది శత్రులు ఎదురైపోయారు అక్కడ. హల్లెలూయా. శత్రువులను జయించాలి అంటే తన సొంత బలము చేత ఆయన జయించలేడు. ఈ కీర్తన భాగంలో చాలా చాలా రాశాడు. ఏమని రాశాడంటే, దేవా నీ సహాయం వలన నేను ప్రాకారములు దాటుచున్నాను, నీవే నాకు కేడముగా ఉండు, నీవే నాకు రక్షణ శృంగముగా ఉండని చక్కని పాట పాడుతూ ఉంటాడు. 18వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదివినా, నీవే నా కోట, నీవే నా బలము, నీవే నా కేడము, నీవే నా శృంగము అని అట్లా స్టార్ట్ చేశాడు ఈ యొక్క కీర్తనని. ఎవరయ్యా అంటే దావీదు మహారాజు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు అనగలిగాడంటే, ఎదురవుతున్న శత్రువులను జయించాలంటే ఆయనకి దేవుడే ఒక కేడముగా ఉండాలని తన ప్రార్థన దేవుడు వేడుకున్నాడంట అక్కడ. హల్లెలూయా. వేడుకున్న తోడనే దేవుడు అతనికి ఎలా ఉన్నాడు అంటే రక్షణ కేడముగా ఉన్నాడని రాస్తాడు అక్కడ. హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని రక్షించడానికి ఒక కేడముగా ఉన్నాడని అర్థం అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మొదటి సమయాలు గ్రంథం మనం చదవగలుగుతా ఉంటే అక్కడ 11వ అధ్యాయంలో అమ్మోనీయుడైన నాహాష్ అనే ఒక వ్యక్తి మనకి పరిచయం అవుతా ఉంటాడు. చదువుతారా ఆ మాట? 11. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్కులాదు ఎదురుగా దిగినప్పుడు యాబేష్కులాదు వారందరూ మేము నీకు సేవ చేయదుము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిరి ఇశ్రాయేలు మీదికి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులను నేను ఊడబీకుదనని నేను మీతో నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాషు యాబేషులాదు పెద్దలతో చెప్పగా, ఆ తర్వాత 9వ వచనం చదువు. రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్కులు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞ ఇచ్చి వారిని పంపివేసాను. 13వ వచనం చదువు. మరునాడు ఎన్నో వచనం చదవమన్నా నేను? 13వ వచనం చదవ అంటే పేజ్ తిప్పలేను. పేజ్ తిప్పు. సౌలు నేడు యెహోవా ఇశ్రాయేలుకు రక్షణ కలగ చేసెను కనుక ఈ దినమున ఏ మనుషుని కూడా మీరు చంపవద్దనని అనెను అని రాశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ మొదటి సమయాలు గ్రంథంలో అమ్మోనీయుడైన నాహాష్ అనే వ్యక్తి అంట యాబేష్కుల వారి మీదకి యుద్ధానికి వచ్చాడంట. యాబేష్కుల వారంతా భయపడి ఏమన్నారంటే, బాబు మాకు ఆ యుద్ధము వద్దు, కాకపోతే రాజీ పడతాం, నీకు దాసులమైపోతాం, నిజంగా ఆ యుద్ధం మాకు చేత కాదు, మేము దాసులమైపోతాం నీకు అని ఒక నిబంధన మీతో చేసుకుంటామని బ్రతిమాలుతున్నారంట. ఎవరితోటి? అమ్మోనీయుడైన నాహాష్తో. అంటే ఈ నాహాష్ ఏమంటున్నాడు? నిబంధనే మీ కుడి కళ్ళు ఊడబిక్కడం కూడా వాస్తవమే అన్నాడు అక్కడ. హల్లెలూయా. మేము ఓడిపోతామయ్యా, మేము నిజంగా మీకు దాసులం అయిపోయిన తర్వాత కుడి కళ్ళు ఎందుకు లాగొద్దు కదా, తప్పనిసరిగా మీ కుడి కళ్ళు లాగుతామని వాళ్ళని బెదిరిస్తూ అదిరిస్తూ ఉంటుంటే యాబేష్కులాదులో ఉన్న ప్రజలందరూ భయముతో ఆ పెద్దలతో చెప్పి ఏడుస్తూ ఉంటుంటే ఆ ఏడుపులు ఎప్పుడు విన్నాడు సౌలు? అప్పుడు రాజుగా పట్టాభిషేకమైన ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరంటే సౌలు మహారాజు. 9వ అధ్యాయంలో నిజంగా ప్రవక్త అతని కనుక్కొని దేవుని చిత్తం అంతా చెప్తా ఉంటాడు ఆ కొండ మీద. 10వ అధ్యాయంలో అతనికి అభిషేకం చేస్తా ఉంటాడు. అభిషేకం 10వ అధ్యాయంలో అయిపోయిన 11వ అధ్యాయంలో నాహాషు ఈ ప్రాంతం మీదకి వస్తా ఉంటాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఎవరంటే సౌలు అక్కడ. హల్లెలూయా. ఇతడు చేన్లో పోయి వచ్చేస్తాడు. వచ్చేసేకల్లా అక్కడ వింటున్న అరుపులు కేకలను ఏం జరిగింది మీకు అంటే, ఇలాగ అమ్మోనీయుడైన నాహాషు మా మీదకి యుద్ధానికి వస్తాడంట, మేము వానికి దాసులమైపోతామని ఒప్పుకున్న అది సరిపోదంట, మా కుడి కళ్ళని లాగేస్తానని మమ్మల్ని బెదిరిస్తున్నాడనే మాట చెప్పగానే అప్పుడు అంటా ఉంటాడు సౌలు, ఏమంటా ఉంటాడంటే, ఎవరైతే ఈ రోజు లోపల నా పక్షాన దేవుని సేవకుడి పక్షాన నిలబడితే నిలబడని అన్నప్పుడు అందరూ వాళ్ళ పక్షానికి వస్తూ ఉంటారు. వెంటనే యుద్ధం ప్రకటిస్తూ ఉంటాడు.
ఆ నాహాషుకు సంబంధించిన వాళ్ళందరినీ అతను చేస్తా ఉంటాడు. ఆ ముందే యుద్ధం చేయక ముందుకే అంటున్న మాట 9వ అధ్యాయం అంటాడు, రేపు మధ్యాహ్నము లోపల దేవుడు మనకు ఒక రక్షణ మనకు కలగజేయబోతున్నాడని చెప్తా ఉంటాడు అక్కడ. హల్లెలూయా. అన్నట్టుగానే దేవుడు అతని పక్షాన ఉన్నాడు, యుద్ధం చేశాడు, నాహాషుకు సంబంధించినంత అతము చేశాడు. ఆ తర్వాత తన ప్రజలకు దేవుడు ఎలాగున్నాడంటే రక్షణ కేడముగా నిలబడ్డాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. నేను అంటున్నా, నువ్వు ఎదుర్కొంటున్న శత్రులు ఎంత బలమైన వారైనా కావచ్చు కానీ అబ్రహాముకు దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అబ్రహామా, నేను నీకు కేడముగా ఉండబోతున్నా, అంటే నేను నీకు ఒక ఆయుధముగా ఉండబోతున్నా దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు ఏందయ్యా అంటే, ఏ శత్రులు మనల్ని ఎదురాడుతున్నారు, నిజంగా ఏ శత్రుల యొక్క అంగలార్పు నిజంగా మనకు వినబడుతుంది, మరి అంటే కేకలు వినబడుతున్నాయి. ఆనాడు యాభేష్కులాల వారికి ఒక కేక వినబడిందంట, నాహాష యొక్క ధ్వని వినబడిందంట. ఆ ధ్వనికి వారు భయపడ్డారని రాస్తాడు అక్కడ. హల్లెలూయా. ఆ టైంలో దేవుడే రక్షణ అనే కేడముగా ఉండి తన ప్రజలకు జయమిచ్చి శత్రుకు ఓటమిచ్చాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఈ దినము ఆ రక్షణ కేడమైన దేవుడే, దావీదునికి రక్షణ కేడముగా ఉన్న దేవుడే నీకు నాకు ఒక కేడముగా ఉండబోతున్నాడు ఈ దినము. హల్లెలూయా. భయపడకాకు, బాధపడకాకు. మన దేవుడు ఎవరై అంటే మనకు కేడమైన దేవుడు, రక్షణ కేడమైన దేవుడుగా ఉన్నాడు ఈ దినము. హల్లెలూయా. ఇదే నిర్గమకాండము 14, 13లో కూడా మనం చదువుతా ఉంటే అక్కడ చక్కని మాటలు కనబడుతా ఉన్నాయి. చదువు మాకు ఒకసారి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయ రక్షణను మీరు ఊరకయ్యే నిలుచుండి చూడుడి. నేడు మీరు చూచున్న ఈ ఐగుప్తీలు మీ యొక్క ఎన్నడూ కూడా మీరు చూడరు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఈ నిర్గమకాండము 14, 13 వచనంలో కూడా మనం గమనిస్తా ఉంటే శత్రువైన ఐగుప్తులు దేవుని ప్రజలు తరుముతున్నారని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శ్రద్ధగా దేవుని వాక్యం వినుదురుగాక. మన దేవుడు మనకేమై ఉన్నాడు? ఆ కేడము ఏ కేడముగా ఉన్నాడు? రక్షణ కేడముగా ఉండబోతున్నాడు ఈ దినము. హల్లెలూయా. ఈ టైంలో కూడా దేవుడి ప్రజలు అరణ్యములో ప్రయాణం చేస్తా ఉంటుంటే ముందు ఎర్ర సముద్రం ఉందంటే వెనక ఫరో సైన్యం వెంబడిస్తా ఉంది. ఈ లోపల దేవుని ప్రజలకు ఆత్రం ఎక్కువైపోయింది. ఐగుప్తు దేశంలో ఉండే వాళ్ళని ఉండనీయకుండా, సచ్చే సావనీయకుండా, సమాధులు అక్కడ లేనట్టుగా ఈ ఐగుప్తు దేశాన్ని మమ్మల్ని తీసుకొచ్చి ఒకవేళ ఈ అరణ్యములో మమ్మల్ని పాతి పెట్టడానికి తీసుకొచ్చావా, చూడు వెనక చూస్తేనే ఫరో సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం, దారి లేని పరిస్థితి, వెళ్ళలేని పరిస్థితి. అట్లయితే మా శత్రులకు మేము చిక్కిపోయాం, ఇక మా శత్రులు మమ్మల్ని చంపేస్తారు మోషే అన్నట్టుగా అందరూ మోషే మీద ఎగబడుతూ ఉంటే ఆ టైంలో దేవుడు మోషేని అంటాడు, నీ చేతులైన కర్రను ఆ సముద్రం వైపు చాపు అంటా ఉంటాడు. ఆ చాపునప్పుడు అంటున్న మాట ఏందో తెలుసా? మీరు ఊరికనే నిలిచి ఉండండి, ఆయన గొప్ప రక్షణ మీకు కలుగజేయబోతున్నాడు. ఈ రోజు చూసిన ఐగుప్తుని మరి ఎన్నడూ కూడా మీరు చూడరని దేవుని యొక్క వాగ్దానం వారి దగ్గరకు వచ్చేసింది అక్కడ. హల్లెలూయా. అంటే దేవుడు తన ప్రజలకు రక్షణ కేడముగా ఉంటాడని ఒక మాట వారికి బయలుదేరి వచ్చేసింది అక్కడ. హల్లెలూయా. చూడండి, దేవుడు అన్నట్టుగానే ఏం చేశాడంటే వారి ముందు ఒక ద్వారమును తెరిచాడు. ఎర్ర సముద్ర మార్గములో దేవుని ప్రజలను నడిచాడు. వెనక వారు కూడా తరుముకుంటూ వచ్చారు. కానీ జరిగిన కార్యం ఏంటంటే అదే చెయ్యి, ఆ కర్రను చేతి సముద్రం పైకి ఎత్తాడంట. సముద్రము మళ్ళీ ఏమైపోయిందంట? ఒకటిగా అయిపోయి ఫరో రథాలు, ఫరో సైన్యం మొత్తం నశించిపోయిందంట అక్కడ. హల్లెలూయా. ఈ రోజు చూస్తున్న ఐగుప్తును మరి ఎన్నడూ కూడా చూడని దేవుని వాగ్దానం ఎంత కరెక్ట్ గా ప్రభు నెరవేర్చాడంటే తన ప్రజలకి వాగ్దానం ఇచ్చాడు, నేను రక్షణ కేడముగా ఉండి మిమ్మల్ని రక్షిస్తాను, మీరు ఊరకనే ఉండండి అని. ఆ రక్షణ కేడముగా దేవుని ప్రజలకు దేవుడు ఆ విధంగా ఉండిపోయాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. తరుముతున్న శత్రులు ఏమనుకుంటూ వచ్చారో తెలుసా? ఏమనుకుంటూ వచ్చి తెలుసా? మీకు రక్షణ కలిగించేవాడు ఉన్నాడా? ఎవడున్నాడు, ఎవరు చెప్పుకుంటారు అన్నట్టుగా వచ్చారు. ఎలా వచ్చారంటే ఈ నిర్గమకాండం 15వ అధ్యాయంలో 9వ వచనం మనం చదువుతా ఉంటుంటే అక్కడ ఒక చక్కని మాటలు మనకు కనబడతాయి. దాని మీదను వారిని నేను కలుసుకునేదను, దోపుడు సొమ్ము నేను పంచుకునేదను, వాటి వలన నా ఆశ నేను తీర్చుకుందును, నా కత్తి దూసెదను,
నా చెయ్యి వారిని నాశనము చేయదునని శత్రువు అనుకుంటూ తరిమాడంట అక్కడ. హల్లెలూయా. వెనక శత్రువు ఏమనుకున్నాడంట? నేను తప్పకుండా వాడిని తరుముతాను. రెండోది, తప్పనిసరిగా వాడిని నేను కలుసుకుంటాను. ఎవడు అనుకుంటున్నాడు అక్కడ? శత్రువైన ఐగుప్తుడు అనుకుంటున్నాడు. నేను తరుముతాను, తప్పనిసరిగా వాడిని కలుసుకుంటాను. ఆ తర్వాత ఏం చేస్తా? దోపుడు సొమ్ము దోచుకుంటా. ఆ తర్వాత ఏంటంట? వాటి వలన నా ఆశ తీర్చుకొందును, నా కత్తి నేను తప్పక దూస్తాను, నా చెయ్యి వారిని నాశనము చేయనని శత్రువు అనుకున్నాడంట అక్కడ. హల్లెలూయా. శత్రువు కూడా మనం అనుకుంటాడు కదా, మనల్ని కూడా అనుకున్నాడు కదా. ఏమనుకుంటున్నాడు? గడిచిన నెలంతా ఎలా జరిగిందయ్యా అంటే మరణం, కీడు ఎంత వెంటాడిందయ్యా అంటే మహాభయంకరంగా వెంటాడింది. ప్రార్థన లేని వారికి ఆ ప్రత్యక్షత దర్శనం లేదేమో, కానీ ప్రార్థన చేసే వారికి ఆ ప్రత్యక్షత దర్శనం ఉంది కాబట్టి పోయిన నెలంతా మేము అదే ప్రార్థన చేస్తాం అక్కడ. హల్లెలూయా. సంఘాన్ని ఎంతగా వెంటాడిందంటే కీడు, సంఘాన్ని ఎంత వెంటాడిందో మరణము, ఆ ప్రత్యక్షత ఎంత అంటే దేవుని ప్రజలకు దేవుడు ఇచ్చే ప్రత్యక్షతను బట్టి, దేవుడు మాకు ఇచ్చిన ఆ కృపను బట్టి ఎంతగా ప్రార్థన చేశామంటే అంత ప్రార్థన చేశాను. నిజంగా చెప్పాలంటే నాహాష్ ఎందుకు బెదిరించాడు తెలుసా అక్కడ? అరే మేము నిజంగా దాసులం అయిపోతుంటే వదిలిపెట్టలేదు, మీ కుడికలను కూడా మేము లాగదీస్తామని ఆయన ఎందుకు అన్నాడంటే, కుడికను దేనికి సాదృశ్యం అంటే దేవుడు మన పట్ల ఉన్న దర్శనానికి సాదృశ్యం అక్కడ. హల్లెలూయా. ఆ దర్శనములో మనం నిలబడొద్దని, ఆ దర్శనం మనం పొందకూడదని అపవాదైన నాహాషు అనే మాటకు అర్థం ఏంటంటే సర్పం, పాము. అది మనకి శత్రువు. అపవాది అనే సాతాను గాడు ఏం చేశాడంటే దేవుని ప్రజల పట్ల దేవుని దర్శనం నెరవేర్చబడకూడదని వాడు మనం తరుముతా ఉన్నాడు. కానీ దేవుడే మనకు ఒక రక్షణ కేడముగా ఆ స్థలములో నిలబడ్డాడు అక్కడ. హల్లెలూయా. ఈ శత్రువు కూడా తరుముతా ఉన్నాడంటే దేవుని ప్రజలు ఏమనుకున్నాడంటే వాళ్ళని తరుముతా, వారిని నాశనం చేస్తా, వాళ్ళ సొమ్మును దోచుకుంటా, నేను నిశ్చయంగా వారిని కలుసుకుంటా, వారిని సర్వనాశనం చేసిన దాకా నేను ఊరుకోనని నిజంగా ఎంతగా పోరాడాడంటే అంత పోరాడి, కానీ దేవుడు రక్షణ కేడముగా మనకు నిలబడ్డాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థించే వారికి ఒక ప్రత్యక్షత ఉంటా ఉంటుంది ఈ దినము. హల్లెలూయా. ప్రార్థించే వారు ఒక దర్శనము కలిగి ఉంటా ఉంటారు ఈ దినము. హల్లెలూయా. నేను ఈ సంవత్సరము రత్నమాంటికి ఏమని చెప్పానంటమ్మా, నీ వయసు దాటిపోతుంది కదా, నువ్వు ప్రార్థనకి సమర్పించుకో బిడ్డ అని చెప్పాను. నిశ్చయంగా ఆ బిడ్డ సమర్పించుకుంది. ఆమె ప్రార్థనలో ఏమంటుందంటే, అమ్మా నేను ప్రార్థన చేస్తా ఉంటే నా ముంగట శవమే కనపడుతుందంటే భయపడకాక, దేవుడు అందరికీ అదే దర్శనాలు చూపిస్తున్నాడు. మరణం వెంటాడుతుంది, కీడు వెంటాడుతుంది, ప్రార్థిస్తున్నా కాబట్టి ప్రభు నీకు చూపిస్తున్నాడని నేను ఆమెతో మాట్లాడి ప్రతి సంఘంలో ప్రతి ఒక్కరితో అన్నాను. సంఘాన్ని కీడు వెంటాడుతుంది, సంఘాన్ని మరణాన్ని వెంటాడుతుంది. ఏ బిడ్డకు కానీ ఏ ఇంటికి కానీ ఈ కీడు కానీ మరణాలు సంభవించదు. నిజంగా సంఘంలో ప్రతి కుటుంబం క్షేమంగా ఉండాలని ప్రార్థించే యోధులు ఈ స్థలంలో ఉన్నారు ఈ దినము. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నా నేను క్షేమంగా ఉన్నాను, నేను ప్రార్థన చేయకుండా సురక్షితంగా ఉన్నాను అంటే నీ వెనక ఎవరున్నారో తెలుసా? విజ్ఞాపన కర్తలు గోపురాల మీద కూర్చొని ఏడుస్తున్నారు ఈ దినము. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఆ గోపురం నువ్వు ఎక్కాలి. ఈ రోజు ఆ గోపురం నువ్వు ఎక్కితే ఆ దైవ దర్శనం నీకు కలుగుతా ఉంటది. ఎక్కడి నుంచి కీడు వస్తా ఉందో, ఎక్కడి నుంచి మరణం వస్తా ఉందో నువ్వు చూసి నువ్వు ప్రార్థన చేయగలుగుతా ఉంటాయి దినము. హల్లెలూయా. అయినా ప్రభు మనల్కి ఎలాగున్నాడు పోయిన నెల అంటే ఒక రక్షణ కేడముగా ఈ సంఘానికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఇంకను ఇదే రక్షణ కేడముగా ప్రభు మనకు ఉండబోతున్నాడు ఈ దినము. హల్లెలూయా. హల్లెలూయా. రెండో మాటగా మనం గమనిస్తే ఎలాంటి కేడముగా ప్రభు మనకు ఉండబోతున్నాడని 91వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 91వ కీర్తన భాగము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును దాలునై ఉన్నది అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఆయన సత్యమును కేడమును దాలుగా ఉన్నది అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఇది ఎలాంటి కేడం అంటే సత్యమైన కేడం అంట ఈ దినము. హల్లెలూయా. సత్యం అంటే ఎవరో చెప్పండి? నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. అంటే దేవుడే సత్యమై ఉన్నాడు ఈ దినము. హల్లెలూయా. ఆ సత్యమైన దేవుడే కేడముగా ఉన్నాడంటే ఈ దినము. హల్లెలూయా. సత్యాన్ని పాతి పెట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా
సత్యం అంటే పాతి పెట్టబడలేకపోయిందంట ఈ దినము. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు అబద్ధాలే చాలా బాగా నడుస్తా ఉంటే సత్యం తొందరగా రాదు అనుకుంటారు. కానీ నేను అంటున్నా, అబద్ధాలు ఎంత స్పీడ్గా వెళ్ళిపోతాయి అంత కుప్పగూలిపోతా ఉంటాయి. సత్యం ఎంత ఆలస్యంగా వస్తా ఉంటుందో అది నిలబడుతూ ఉంటుంది ఈ దినము. హల్లెలూయా. అబద్ధం పాకినంతగా సత్యం పాకలేదు ఈ దినం. పాకిద్దా? కానీ ఎంతగా పాకుతా ఉంటుందో అంతగా నాశనం అయిపోతా ఉంటుంది ఈ దినము. హల్లెలూయా. సత్యమైన యేసు ప్రభుని కూడా పాతి పెట్టాలని ఎంతగా ప్రయత్నాలు చేశారు ఆ రోజు రోమా ప్రభుత్వం. అంటే యేసు ప్రభు అనే సత్యాన్ని పాతి పెట్టాలి, యేసు ప్రభుని తిరిగి లేపకూడదు, ఈ సత్యాన్ని లేపకూడదు, దీన్ని ఏమని పుకారు చేయాలి అంటే నిజముగా ఒకవేళ వాడు లేచాడా, లేస్తే ఏమనాలంటే వాళ్ళ శిష్యులు ఆయన ఎత్తుకొని పోయారనే ఆ ఆ ప్రకటన చేయాలి. లేవకుండా చచ్చాడు అంటే వీడు చచ్చాడు అని మనం ప్రకటన చేద్దామని ముందుగానే డిసైడ్ అయిపోయారు అక్కడ. హల్లెలూయా. ఒకడంటాడు పాతి పెట్టేసే ఆ సత్యాన్ని అంటారు యేసు ప్రభుని. ఇంకొకడు అంటాడు పాతి పెడితే మళ్ళీ లేస్తాడేమో ఈ సత్యం గాడు, ఇప్పుడు అతను పాతి పెట్టాలి, పాతి పెట్టిన తర్వాత బండ వేయాలి, కావల్ని వాడిని పెట్టాలి, గొలుసులు వేయాలి, ఏ ఒక్కరు కూడా ఆ ముద్రను కూడా తీయడానికి ఆస్కారం లేకుండా సైనికులను పెట్టండి అని చెప్పాడు అక్కడ. హల్లెలూయా. ఒక్కరోజు పాతి పెట్టాడు, 2 రోజులు పాతి పెట్టాడు, 3వ రోజు ఆ సత్యం ఏమైపోయిందండి, తెంచుకొని బయటికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సత్యం ఎదుట సైనికులే బోర్ల పడిపోయారని రాశారు అక్కడ. హల్లెలూయా. ఏ సత్యాన్ని పాతి పెట్టారో ఆ అబద్ధికులు ఆ సత్యాన్ని నిజంగా అబద్ధంగానే ప్రకటించారో ఆ అబద్ధికులు అంట ఈ పునరుత్థానుడైన యేసు ప్రభు ఎదుటంట బోలబడి సాగిలపడ్డారంట అక్కడ. హల్లెలూయా. నేను అంటున్నా, సత్యం ఎదుట అబద్ధం ఎప్పుడు బోరనే పడుతూ ఉంటుంది దినము. హల్లెలూయా. ఒక మాట మీరు గమనించారా, సత్యమైన యేసు ప్రభుని ప్రకటన చేస్తున్న కాలములో, పేతురు అనే బలంగా సువార్త చేస్తున్న కాలములో అన్య సభ్యులు ఏమనుకున్నారో తెలుసా? భూమంతా అమ్మి మేము అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలని నిర్ణయం చేసుకున్నారు. వాళ్ళు అమ్మమని ఎవరు అడగలేదు, పెడతామని తీర్మానం చేసుకోమని కూడా ఎవరు చెప్పలేదు వాళ్ళకి. కానీ అందరూ అమ్ముతున్నారు, అందరూ పెడుతున్నారు, మేము కూడా అమ్ముతాం, మేము కూడా పెడతామని వాళ్ళు అనుకున్న నిర్ణయాలని సేవకుడికి తెలుసు అక్కడ. హల్లెలూయా. అమ్మారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేశారంటే అమ్మబడిన ఆస్తులో కొంత సొమ్ము దాచుకున్నారని రాశాడు అక్కడ. హల్లెలూయా. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త ఎంత అబద్ధికులుగా వచ్చారంటే దేవుని ఆత్మతో నింపబడిన పేతురు దగ్గరకు వచ్చి, అయ్యా ఈ భూమిని మేము ఇంత వెలక మేము అమ్మేశాం, ఇదిగో మేము అపోస్తుల పాదాల దగ్గర పెట్టడానికి వచ్చామంటే ఆత్మతో నింపబడిన ఆ పేతురు ఏమన్నాడు తెలుసా? నిజంగా చెప్పు, నిజంగా ఇంతకే అమ్మావా? ఓ ఇంతకే అమ్మాను. నిజంగా అమ్మతోడు అయ్యతోడు బైబిల్లో రాయలేదని నేను అంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా నమ్మేయాలంటే మనం ఏమంటాం చెప్పండి? అమ్మతోడు అయ్యతోడు ఇంతకే అమ్మినా, ఎంతకే అమ్మినా అనే మాట అన్నాడు. అంటే అరే నిజంగా సత్యం ఎదుట నువ్వు నిలవలేవురా, నువ్వు నిజంగా చచ్చిపోతావు, నేను మోసేవాడు కూడా ఇక్కడే ఉన్నాడు అని పేతురు అనగానే కుప్ప గూలిపోయాడు, చచ్చాడు. మోసుకునేవాడు అతను మోసుకుని పోయాడు అక్కడ. హల్లెలూయా. ఈ లోపల వాళ్ళ భార్య వచ్చేసింది. భార్య వచ్చేస్తే పేతురు ఏమన్నాడు తెలుసా? అమ్మా ఇంతవరకే భూమి అమితమా అంటే ఇంతవరకే అని అబద్ధంలో అబద్ధం చుట్టేసింది అక్కడ. హల్లెలూయా. అట్లయితే నీ భర్తని ఏ ఏ మనిషి అయితే మోసుకొని పోయాడో ఆ మనిషి ఇక్కడే ఉన్నాడు, నిన్ను కూడా మోసుకొని పోతాడు అనగానే కుప్ప గూలిపోయి అక్కడే చనిపోయిందండి. ఆమెను కూడా అతడు మోసుకొని పోయాడు అక్కడ. హల్లెలూయా. నేను అంటున్న సత్యం ఎదుట, సత్యమైన దేవుని ఎదుట అబద్ధము నిలవజాలదు. దేవునికి స్తోత్రం ఈ దినము. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా నేను అంటున్నా, నువ్వు సత్యంగా బ్రతికితే అన్యాయంగా నీ సొమ్ము ఎవరైనా తినాలనుకుంటే నా ప్రభు ఈ రోజు అంటున్నాడు సత్యమైన కేడముగా నీకు ఉంటాను ఈ దినము. హల్లెలూయా. ఇంతవరకు నీ జీవితంలో అబద్ధమే ప్రకటించబడిందా? అట్లయితే సత్యమైన దేవుడిగా నీ పక్షాన్ని నిలబడబోతున్నా ఈ దినము. హల్లెలూయా. నాకు మా అన్న ఫోన్ చేశాడు, ఏమన్నాడో తెలుసా? ఎంఆర్ఓ మా పక్షాన ఉన్నాడు కానీ కలెక్టర్ మా పక్షాన లేడన్నాడు అక్కడ. హల్లెలూయా. ఒక రోజు పిలిచి కింద మీద వానికి డబ్బులు ఇచ్చాడు, వాడి పక్షాన మాట్లాడుతున్నాడంట. వీళ్ళు చాలా బాధపడి ఉన్నారంట. కానీ నిన్నటి దినం మా అన్న అన్నాడు ఆ కలెక్టర్ మారిపోయాడు, ఇంకొక కలెక్టర్ వచ్చాడు అన్నాడు అక్కడ. హల్లెలూయా. వాడు సొత్తంతా తిన్నోడు వెళ్ళిపోయాడు, ఇంకొక కలెక్టర్ వచ్చాడండి. అన్న ఇది దేవుని కార్యమే, తన ప్రజల కోసం దేవుడు అధికారులు మార్చడానికి సామర్థ్యము కదా దేవుడి దినము. హల్లెలూయా. వాడు అన్యాయం చేయాలనుకున్నాడు కానీ దేవుడు న్యాయం చేసే దేవుడు. దేవుడు ఇమీడియట్ గా కార్యాన్ని మీకోసం సిద్ధపరుస్తున్నాడని చెప్పాను నేను అక్కడ. హల్లెలూయా. అధికారులు మార్చగల దేవుడు మన దేవుడి దినం. సత్యాన్ని అసత్యం చేస్తే
దేవుడు అసత్యాన్ని సత్యాన్ని చేసే దేవుడు దినము. హల్లెలూయా. అందరూ మాట్లాడుకున్న దేవుడు మాట్లాడేవారిని ఆ టయానికి తీసుకొస్తాడు ఈ దినము. హల్లెలూయా. నేను అంటున్నా, ఒకవేళ ఇదే పరిస్థితిలో ఈ మందిరంలో నువ్వు కూర్చున్నావా, నిజంగా నాకు న్యాయం జరగట్లేదు అంటున్నావా, సత్యమైన దేవుడు నీకు ఒక కేడముగా ఉండబోతున్నాడు ఈ దినము. హల్లెలూయా. మీ వ్యక్తిగత ప్రార్థనలోనే సంఘ ప్రార్థనలకు ఈ అంశాన్ని పెట్టండి. 7వ తారీఖు చాలా తీవ్రమైన వాదన ఉంది ఈ భూమి కేసు మీద అన్న వాళ్ళది. అన్న ప్రతిరోజు నాతో మాట్లాడుతాడు. ఈ 7వ తారీఖు జరిగే ఆ సమక్షము దేవుడే ఆ స్థలంలో కూర్చొని వారికి న్యాయం చేసి నీతిమంతుల యొక్క స్వాస్థాన్ని దుష్టుని చేతిలో పడిపోకుండా దేవుడే దానికి కాపు పెట్టాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చదువుతా ఉంటే ఇదే 2వ కొరింథీ పత్రికలో పౌలు ఒక మాట అంటాడు. మీకు నేను చూపిస్తా చూడండి. 11వ అధ్యాయం 10వ వచనము. ఇందువలన 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు యొక్క సత్యము నాయందు ఉండగా ఆ, ఉండుట వలన అకయ ప్రాంతములందు నేను ఇలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవ్వరి తరము కాదన్నాడు అక్కడ. హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడంటే, క్రీస్తు యొక్క సత్యము నాయందు ఉండుట వలన, ఎవరుందంటండి? క్రీస్తు యొక్క సత్యం అంట పౌలు యందు ఉన్నదని రాశాడు అక్కడ. హల్లెలూయా. సత్యం ఉన్నది కాబట్టి ఎవడు కూడా నన్ను ఆటంకపరచలేదు అన్నాడు అక్కడ. హల్లెలూయా. సత్యాన్ని ఎవ్వడు ఆటంకపరచలేడు ఈ దినము. హల్లెలూయా. ఒకవేళ కొద్ది రోజులు వాడు ఆటంకపరచొచ్చేమో గాని సత్యము సత్యముగానే నిలవబోతుంది ఈ దినము. హల్లెలూయా. సత్యం ఒక రోజు నిలవబోతుంది, అబద్ధం ఒక రోజు అగ్నిగుణంలోకి వెళ్ళబోతుంది ఈ దినము. హల్లెలూయా. బైబిల్ రాశాడు ప్రకటన గ్రంథములో, అబద్ధీకులందరూ ఎక్కడ ఉంటారంట? అగ్నిగుండములో ఉంటారని రాశాడు అక్కడ. హల్లెలూయా. సత్యానికి స్తంభానిగా నిలిచేవారు ఎక్కడ ఉంటారు ఈ రోజు? పరలోక రాజ్యంలో ఉంటా ఉంటుంది దినము. హల్లెలూయా. అబద్ధం ఆడితేనే రాజ్యాలు గెలవగలుగుతాం పాస్టమ్ గారు. అబద్ధం మీదే బతుకుతా అంటే బతుకు. ఎక్కడికి పోతావు తెలుసా? అబద్ధాలాడి ఎక్కడికి వెళ్తావంటే అగ్నిగుండానికి వెళ్తా ఉంటాం. అయినా సరే బాధైన సమైన సత్యంలో నిలబడతా అంటే, సత్యానికి స్తంభానిగా చేసుకుంటే తప్పనిసరిగా దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళిపోతా ఉంటావు అక్కడ. హల్లెలూయా. కానీ సత్యంగా బ్రతికే వారికి సత్యమైన దేవుడు ఎలాగుంటాడంటే, సత్యమైన కేడముగా డాలుగా ప్రభు మనకు ఉండబోతున్నాడు ఈ దినము. హల్లెలూయా. హల్లెలూయా. మూడోది కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించి నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము వంటివాడు. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు వారి యొక్క ఉన్నత స్థలములను త్రొక్కుదువు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడముగా నీకు ఉండబోతున్నాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఇది ఏ కేడమంట? సహాయము చేసే కేడము అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఎందుకు ఈ మాట క్షుణ్ణంగా ఈ మాట పలికాడు అంటే, అక్కడ కింద రాయబడిన మాట ఏంటంటే, నీ శత్రులు నీకు లోబడినట్లుగానే మారువేషం వేయుదురు అని రాశారు. ఏంటంట? నీ శత్రువులు నీకు లోబడినట్లుగానే వారు మారువేషం వేస్తా ఉంటారు. ఎలా ఉంటారంటే, బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, బాగున్నారా అని అంటారంట. లోపల దొరికేయని ఎలా చేస్తారంట? మన నాశనాన్ని కోరుకునే వారి శత్రువులు ఉంటా ఉంటారంట ఈ దినము. హల్లెలూయా. వారి మధురమైన మాటలను బట్టి వాళ్ళ గురించి మనం అనుకుంటా, ఈ బ్రదర్ ఎంత మంచివాడో, ఈ సిస్టర్ ఎంత మంచిదో, ఎంత ప్రేమ గలవారో అని మనం అనుకుంటాం. కానీ మారు వేషం వేసుకుని లోపల దొరికేవి కూడా వాళ్ళు ఏం చేస్తారంట? మనకు కీడు తలపెడతా ఉంటారంట అక్కడ. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు వారి ఉన్నత స్థలాన్ని త్రొక్కబోతున్నావు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఈ శత్రువులు నీకు ఉంటారని తెలిసే
నీకు ఔన్నత్యం కలిగించే ఖడ్గముగా నేను నీకుంటానన్నాడు ప్రభు అక్కడ. హల్లెలూయా. ఇలాంటి ఎన్నో మన జీవితాల్లో జరగచ్చు కానీ మా ప్రభు ఈ నెలలో మనతో అంటున్న మాటలు ఏంటంటే నీకు సహాయం చేసే ఒక కేడముగా నేను ఉంటాను అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఒక సందర్భంలో ఇశ్రాయేలు రాజైన ఆహాబు సిరియా దేశస్తులు యుద్ధానికి వస్తా ఉంటారు ఇశ్రాయేల్ దేశానికి. అప్పుడు ఇశ్రాయేల్ రాజు ఎవరంటే ఆహాబు అని రాశాడు. ఈ ఆహాబు ఏం చేశాడంటే యూదా రాజైన యెహోషాపాతుని సహాయం కోరాడు. ఏమని కోరాడంటే, మేము శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్తున్నాం, నీ సహాయం మాకు కావాలి, యూదా రాజా మాకు సహాయం చేస్తావా అని అతని సహాయాన్ని కోరుకుంటున్నాడు అక్కడ. హల్లెలూయా. కోరుకున్నప్పుడు యెహోషాపాతు అంటాడు, మీరు ఒకటే, ఎందుకు సహాయం చేయం, తప్పనిసరిగా మీకు నేను సహాయం చేస్తామని వారితో పాటు యూదా వారిని కూడా యుద్ధానికి తీసుకుపోతా ఉంటాడు. ఎలా అంటే ఈ యెహోషాపాతు యూదా ప్రజల తరపున యుద్ధానికి వెళ్ళిపోతా ఉంటాడు అక్కడ. హల్లెలూయా. యుద్ధానికి వెళ్లే ముందు ఈ ఇశ్రాయేలు రాజైన ఆహాబు ఏం చేస్తాడంటే యూదా రాజైన యెహోషాపాతు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, యుద్ధానికి వెళ్తున్నాము కదా, ఇప్పుడు శత్రువు నన్ను చంపకుండా ఉండాలంటే నేను యుద్ధ రంగంలోనికి ఎలా వస్తానంటే నేను మారు వేషం వేసుకొని వస్తానన్నాడు. ఎవరు చెప్పాలా? ఎవరన్నారు ఈ మాట? మీరు చదవాలి ఈ మాట, మీరు వినాలి ఈ మాట. మీరు వినలే అంది కాబట్టి మీకు అర్థం కాదు. ఇప్పుడు ఎవరు యుద్ధానికి వచ్చారు చెప్పండి? ఇశ్రాయేలు రాజు మీదకి ఎవరు వచ్చారు యుద్ధానికి? ఎవరు వచ్చారు? సిరియా రాజులే వచ్చారు యుద్ధానికి. ఎవరు వచ్చారమ్మా? ఎవరి మీదకి వచ్చారు? అర్థమైందా ఇప్పుడు మీకు? అర్థమైందా? ఇప్పుడు చెప్పండి మళ్ళీ, ఎవరి మీదకి యుద్ధానికి వచ్చారు? ఇశ్రాయేలు వారి మీదకి సిరియా రాజు యుద్ధానికి వచ్చాడా? వచ్చిన తర్వాత ఈయన బలం సరిపోలే. ఎవరి బలం? ఈ రాజు యొక్క బలం కానీ సైన్యం బలం కానీ సరిపోలే ఎవరిని ఎదుర్కోవడానికి. మరి ఆ బలం సరిపోయినప్పుడు ఇంకొకటి సహాయం అడుగుతాడు కదా. ఆ సహాయాన్ని ఎవరిని అడిగాడు చెప్పండి? యూదా రాజుని అడిగాడు. అప్పుడు యూదా ప్రజలకి రాజు ఎవరు? యెహోషాపాతు రాజుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 12 గోత్రాలను ఎంతమంది పరిపాలన చేస్తున్నారు ఇప్పుడు? 2 రాజులు పరిపాలన చేస్తాను. 10 గోత్రాల వారినేమో ఇశ్రాయేలు రాజు పరిపాలన చేస్తాడు. 2 గోత్రాలని యూదా రాజు పరిపాలన చేస్తాడు అక్కడ. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు ఇశ్రాయేలు రాజు మీదకి శత్రువు వచ్చారు. ఇప్పుడు ఆయన సహాయం సరిపోవట్లేదు. ఇప్పుడు ఈయన బలాన్ని అడుగుతున్నాడు, నీవు నా పక్షానికి వచ్చి సహాయం చేస్తావా? నేను ఇద్దరం కలిసి సిరియా రాజుని ఓడిద్దాం అన్నాడు. ఓకేరా, సహాయం చేస్తానన్నాడు. ఎవరితో అన్నాడు? అర్థమవుతుందా? ఎన్నుకున్న వాళ్ళు అర్థమవుతున్న వాళ్ళు చేతులెత్తి హల్లెలూయా అనండి. ఇప్పుడు ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలు రాజు, వినాలా, ఇశ్రాయేలు రాజు ఎవరు? మీకే అర్థమైంది, వాళ్ళకి అర్థం కాలే. ఇశ్రాయేలు రాజు ఎవరన్నాను? సందేహం ఎందుకమ్మా? ఇంత ఖచ్చితంగా చెప్తా ఉంటే ఇద్దరే చెప్తున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు ఎవరు? యూదా రాజు ఎవరు? మళ్ళీ అడుగుతున్న, ఇశ్రాయేలు రాజు ఎవరు? అసలు యుద్ధం వాడి మీదకేగా వచ్చేది. ఇప్పుడు ఈయనకు సంబంధం లేదు కదా. ఇప్పుడు వాడు తప్పించుకోవడానికి యూదా రాజుతో ఏమంటున్నాడంటే, యుద్ధానికి నేను పోతున్నా కదా, యుద్ధానికి పోతే శత్రు నన్ను చంపకుండా ఉండాలంటే నేను మారు వేషం వేసుకుంటా అన్నాడు. ఎవరు? మళ్ళీ నువ్వేందుకు కన్ఫ్యూజ్ చేస్తే వాళ్ళు ఎవరన్నారు ఆ మాట? ఇప్పుడు మన టార్గెట్, శత్రు టార్గెట్ ఎవరిది చెప్పండి? ఆహా మీద ఉందా, యెహోషాపాతు మీద ఉందా? ఆహా మీదనే ఉంటుంది. యెహోషాపాతు మీదకి ఎందుకు ఉంటుంది? అంతే కదా. ఇప్పుడు వీడు మంచిగా తెలివిగా ఆహాబు ఏం చేశాడంటే, శత్రువులను కొట్టకుండా ఉండాలంటే నేను మారు వేషం వేసుకుని యుద్ధానికి వస్తాను, నువ్వు మాత్రం రాజవస్త్రాలు వేసుకుని రా అన్నాడు. ఎవరు? యెహోషాపాతు. సరేరా బాబు, అట్టయితే నువ్వు చెప్పినట్టు చేస్తాలే అని మనోడు మారు వేషం వేసుకుని వచ్చాడు. యెహోషాపాతు మాత్రం ఎలా వచ్చాడంటే రాజుగానే వచ్చాడు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు శత్రు సైన్యం సిరియా దేశంలో ఉన్న సైన్యానికి రాజు ఆ పరిపాలన చేసేవాడు ఏమంటున్నాడంటే, అరే పోవడం ఇజ్రాయేల్ రాజుకి మనం టార్గెట్ పెట్టాలరా అని పెట్టాడు. ఏమని పెట్టాడు? అర్థమవుతుందా నా మాటలు? టార్గెట్ యెహోషాపాతు పెట్టమనడా, వాడి మీద పెట్టమనడా?
ఆహాబ్ మీద పెట్టాలని టార్గెట్ పెట్టాడు, కానీ వీడు మారువేషం వేసుకొచ్చాడు సంగతి వాళ్ళకి తెలియదు, తెలుసా? కానీ అక్కడ మాత్రం వాళ్ళకి చెప్పిన సంగతి ఏంటంటే, పోవడం పోవడం రాజును కొట్టామనుకోని సైన్యం పారిపోయింది, మన టార్గెట్ ఎవరంటే రాజు అని చెప్పాడు అక్కడ. హల్లెలూయా. యుద్ధం మొదలైంది, యుద్ధ రంగంలోకి అందరికి వచ్చి అందరు రాడాడుకుంటున్నారు. ఎవరు కనపడతారు? ఎవరు కనపడుతున్నారు? రాజవత్సాలుగా వేసుకున్నాడు వీడు యెహోషాపాతు కనపడుతున్నాడు. వాళ్ళందరూ వచ్చారు, యెహోషాపాతు చుట్టుముట్టారు. ఇక బాణాలు లేపారు యెహోషాపాతుని. లేపకల దేవుడు నన్ను క్షమించు నాయన, నీవే నాకు సహాయంగా ఉండు, నన్ను నిజంగా ఈ క్యూ నుండి, ఈ మరణ నుండి నన్ను తప్పించయ్యా అని యూదా రాజుని యెహోషాపాతు ప్రార్థన చేయగానే వీళ్ళందరూ కలిసి వాళ్ళ మనసు దేవుడు మళ్ళించగానే వీళ్ళందరూ ఎటు వెళ్ళిపోయారు? మళ్ళీ చెప్పాలా? చదువుతా మాట, చదువు. ఇక సందేహాలు ఎందుకు, అదే జరిగిస్తే అయిపోయింది కదా. ఆ, దొరికిందా మీకు అధ్యాయం? మొదటి అదైనా చదవచ్చు, ఇదైనా చదవచ్చు. 2వ దినవృత్తాంతంలో కూడా ఉంటుంది ఆ మాట, 18:29 ఉంటుంది. ఇశ్రాయేలు రాజు, నేను మారువేషం వేసుకుని నేను యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రాలే ధరించుకో అని. వింటున్నారా అమ్మాయి? ఆ అమ్మాయి బైబిల్ చదువుతుంది, మీరు వినండి. మీరు ఇంకా బాగా చదువుతారని నాకు తెలుసు కానీ వినండి, అర్థమవుతుంది. నేను మాత్రం మారువేషం వేసుకుని వస్తాను, నువ్వు నీ వస్త్రాలు మాత్రం వేసుకుని రమ్మని చెప్పి తాను మారువేషం వేసుకునిను. తర్వాత వారు యుద్ధానికి వెళ్ళిపోయారు. సిరియా రాజు, మీరు ఇజ్రాయేలు రాజుతో మాత్రమే యుద్ధము చేయుడి, అదములతోనైనను అధికారులతోనైనను మీరు చేయవద్దనని తనతో కూడిన రథాధిపతులతో ఆజ్ఞ ఇచ్చిండెను. కాగా యెహోషాపాతు కనబడుటతోనే ఆ రథాధిపతులు అతడే ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు ఆయన చుట్టుకొనిరి. కాగా కానీ యెహోషాపాతు దేవునికి మొరపెట్టినందున దేవుడు అతనికి సహాయపు కేడముగా ఉండెను. దేవుడు అతని యొద్ద నుండి వారందరినీ తొలగిపోయేటట్లు చేసెను. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాదని తెలుసుకొని అతని తరుముట మాని తిరిగిపోయిరి. అప్పుడు ఒక్కడు గురి చూడకయే తన వింటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు బంధుల సందున కొట్టగా అతడు, నాకు గాయము తగిలినది, నీ చేయి త్రిప్పి దండులో నుండి నన్ను కొనిపోమని తన సారథితో అన్నెను అని రాశాడు అక్కడ. చాలే మా మాటలు అక్కడ. హల్లెలూయా. నాకు కావలసిన మాట, సహాయపు కేడముగా ఉండే దేవుడు మాత్రమే నేను చెప్పిన. ఆ దండులు నాకెందుకు, దేవుడు ఎటుపోతే నాకెందుకు. యెహోషువ బతికినగా అర్థమైందా? సహాయాన్ని కోరినప్పుడు యెహోషాపాతు పోయాడు. అరే నేను మారువేషం వేసుకుని వస్తాను, నీ మాత్రం నీ వస్త్రములతోనే రావాలన్నాడు అక్కడ. హల్లెలూయా. యెహోషువ యథార్థంగానే వస్త్రాలతో వెళ్ళిపోయాడు. ఇతడు ఇశ్రాయేలు రాజు అనుకుని ఏం చేశాడంటే అందరూ అతని చుట్టుముట్టారంట. అతడు యెహోవాకు మొరపెట్టగా దేవుడు అతనికి సహాయపు కేడముగా ఉండను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువు యొక్క బాణములు పడకుండా దేవుడు ఏం చేశాడంటే, ఎంతమంది చుట్టుముట్టుకున్నారు అంతమందిని దేవుడు ఏం చేశాడంటే ఆ స్థలం నుండి తరిమి, వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? ఇతడు కాదురా ఇశ్రాయేలుకు రాజు, ఏదేదో మనకు మిస్టేక్ జరిగింది, అట్లయినా మనం పోగొట్టుకున్నామని ఒకడు ఏం చేశాడంటే వారికి చక్కగా గురి పెట్టేశారంట. ఇశ్రాయేలు రాజు ఆహాబు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, మనకి దేవుడు ఎప్పుడు సహాయపు కేడముగా ఉంటాడంటే మన శత్రువులు మన మీద ఏం చేస్తా ఉన్నారంట, బాణాలు విసురుతా ఉంటారు, మనం చంపాలనుకుంటారు. ఆ టైంలో దేవుడు మనకి ఎలా ఉంటాడంటే సహాయపు కేడముగా ఉంటాడంట అక్కడ. హల్లెలూయా. కొన్నిసార్లు మన శత్రువు యొక్క కీర్తులు కూడా మనం గుర్తుపట్టలేం, కానీ
దేవుడు మనకు సహాయపు రాయిగా ఉంటే శత్రుల యొక్క ఉన్నత స్థలాలు కూడా తొక్కి వేసే దేవుడు, కృప దేవుడు మనకి ఇస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఇస్రాయేలుతో అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? నీకు ఔన్నత్యం కలిగించే కేడముగా నేను ఉంటాను, శత్రువేక ఉన్నత స్థలాలు కూడా నువ్వు తొక్కి వేస్తావని చెప్పాడు అక్కడ. హల్లెలూయా. ఈ నెల మన శత్రువేక ఉన్నత స్థలాలు మనం అందరం త్రొక్కాలి ఈ దినము. హల్లెలూయా. ఎవరు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనకు సహాయపు కేడముగా ఉంటే ఈ కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తర్వాత వాక్యాన్ని మనం గమనిస్తే కీర్తన 5:12 మనం చదువుకుందాం. కీర్తన 5:12 మనం చదువుకుందాం. యెహోవా, నీతిమంతులను నువ్వు ఆశ్రయించువాడవు నీవే, కేడముతో నువ్వు కప్పినట్లు నీవు వారిని దయతో నువ్వు కప్పుదువు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. కేడముతో నీతిమంతులను కప్పినట్టు వారిని దయతో కూడా నువ్వు కప్పుతావయ్యా అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఈ కేడము పేరేందంటే దయ అనే కేడముతో దేవుడు మనల్ని కప్పే దేవుడు దినము. హల్లెలూయా. ఒకటి, రక్షణ అనే కేడం. రెండు, సత్యం అనే కేడం. మూడు, సహాయపు కేడముగా ఉంటాడంట. నాలుగు, దయ అనే కేడముతో మనల్ని కప్పే దేవుడు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కీర్తన భాగంలో దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అయ్యా దయ అనే కేడముతోనే మమ్మల్ని కప్పే దేవుడు అయ్యా అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఎందుకన్నాడు ఆ మాట అంటే, మీరు మొదటి దినవృత్తాంతాలు వాక్యాన్ని మనం చదివితే 28వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మీరు చదవండి. ఇదే దావీదు అంటున్న మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలు మీద నిత్యము రాజుగా ఉండుటకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలో నన్ను కోరుకొనెను. ఆయన నన్ను ఆయన యూదా గోత్రమును, యూదా గోత్రాలన్నిటిలో యూదా గోత్రమే ప్రధాన గోత్రముగా నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరుచుకొని నాయందు ఆయన దయ చూపి ఇశ్రాయేలు మీద రాజుగా నన్ను నియమించి ఉన్నాడని దావీదు మహారాజు పలుకుతున్న మాటలు అక్కడ. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాటలు ఆ 4వ అధ్యాయంలో కనపడుతున్నాయంటే, దేవుడు నా ఇంటి వారిని చూశాడు. నా ఇంటి వారిలో ఎవరిని కోరుకున్నాడంటే, నా ఇంటి వారందరిలో నన్నే కోరుకున్నాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంత క్షుణ్ణంగా రాశాడంటే, దావీదు ఇంటి వారికి దావీదు మీద ప్రేమ లేదు. ఉందా? ఉందమ్మా? ఉందా? మీ అమ్మోళ్ళకి మీ మీద ప్రేమ ఉందా? నా మీద అస్సలే లేదు ప్రేమ. చెల్లె మీదనే ఉంది నీకు ప్రేమ. నీకు తమ్ముడి మీదనే ఉంది ప్రేమ అనుకుని ఏడుపులు ఏడుస్తూ ఉంటాం. అవునా? అన్న ఈరోజు సండే స్కూల్ టీచర్ కథ చెప్తా ఉంది. ఏమని కథ చెప్తుందంటే, బెన్యామీను చిన్నోడు కదా, తండ్రి బెన్యామీని ఎందుకు ప్రేమించలేదు, యోసేపుని ఎందుకు ప్రేమించాడు? చిన్నోని ప్రేమించాలి కదా అంటుంది సండే స్కూల్ టీచర్. అవును కదా, చిన్నోని ప్రేమించాలి. చిన్నోని ప్రేమించకుండా నిజం వాస్తవం, అది కూడా మంచి వాక్యమే. నేను ఆడ కూర్చొని నేను వింటా ఉన్న సండే స్కూల్ టీచర్ వాక్యం చెప్తా ఉంటాను. యోసేపునికి ఎందుకు వాళ్ళ నాన్న ప్రత్యేకంగా అంగి గుట్టించాడు? బెన్యామిన్ చిన్నోడు కదా, పాపం వాళ్ళ మమ్మీని చూడకుండానే కళ్ళు మూశాడు. యోసేపు అని వాళ్ళ మమ్మీని చూశాడు కదా, చూశాడా చూడలేదా? అమ్మ మీరు చూసారా? యోసేపుని చూసారా? యోసేపు వాళ్ళ అమ్మని చూసారా? చూడాలా? రాయలెక్కని చూడలే మీరు? లేక్కని చూడలే? చూడాలా మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాహేలుకి 2 కుమారులు, యోసేపు, బెన్యామీను. చూడండి, యోసేపు తల్లిని చూశాడు. నిజంగా వాస్తవంగా మనం అర్థం చేసుకుని తల్లిని చూశాడు. కానీ ఈ పిల్లవాడు మాత్రం ఆ తల్లి రాహేలు మార్గ మధ్య నడుస్తూనే నొప్పులు వచ్చాయి, పిల్లవాడు పుట్టాడు వెంటనే ఆ తల్లి చచ్చిపోయింది. తల్లి చచ్చిపోతే ఏమని పేరు పెట్టింది తెలుసా? రాహేలు ఇతనికి బెనోని అని పేరు పెట్టినని కళ్ళు మూసేసింది. బెనోని మాటకి అర్థం ఏంటంటే దుఃఖపుత్రుడు, అంటే
వీడి బతుకంతా దుఃఖమే అన్నట్టుగా పెట్టేసింది ఆ తల్లి అక్కడ. హల్లెలూయా. కనీసం తండ్రికి ఏమైనా ఆలోచన ఉండాలంటే, పాపం వీడు పురుట్లోనే పుట్టాడు, తల్లి చచ్చిపోయింది, తల్లి ప్రేమ వీడికి దూరం అయిపోయింది. యోసేపుకి అంతో కొంత కొంత ప్రేమ దొరికింది, తల్లి ప్రేమ. కానీ వీడికి ఆగింత ప్రేమ దొరకలేదు కదా. బెన్యాన్ని ఎలా సాదాలంటే, ఎంతగా ప్రేమించాలంటే, తల్లి నేనే, తండ్రి నేనే, ఆ ప్రేమ తల్లి ప్రేమ లేదు అనకుండా ఆ ఫీలింగ్ లో పెంచాలని ఆ ఉద్దేశంతో యాకోబు బెన్యాన్ని పెంచాలి. నిజమేనా? వాస్తవేనా? కానీ బైబిల్ ఏమని చెప్పింది ఇలా, అందరికంటే యోసేపునే తండ్రి ఎక్కువ ప్రేమించాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఎందుకంటే అందరికి పుట్టిన అంగిలు కూడా యోసేపుకు గుర్తించాడంట, బెనోనికి గుర్తించవచ్చు కదా. ఎంత దొంగడో యాకోబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ఈ దావీదు కుటుంబం కూడా అలాగే ఉంది. దావీదు వాళ్ళ అన్నదమ్ములు ఎంతమంది అంటే 8 మంది అని రాశాడు. 8 మందిలో నిజంగా 7గురిని మాత్రమే ఒక ప్రత్యేకమైన ఉద్దేశమే కలిగి ఉన్నాడు. కానీ 8వ వాడిని ఎలా చూస్తాడు తండ్రి అంటే, చిన్నవాడి మీద ప్రేమ లేదు, అతడు గొర్రెలు గాయాల, నిజంగా గొర్రెలు కాపాడాల, మందనే చూసుకోవాలా. ఇక తండ్రికి తల్లికి ఏ సంబంధం లేదు, అన్నలకి తమ్ముడికి ఏ సంబంధం లేదు. అలాంటి అడవిలోనే ఉంటూ అడవిలోనే ఆ ప్రేమనే ఉన్నాడు. కానీ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ కరువైన దినాలు ఆయనకి అక్కడ. హల్లెలూయా. రెండవది, నాన్న ఎప్పుడన్నా అరే దావీదు ఈరోజు ఇంటికి రాపోయినవా, ఈరోజు సండేనే కదా, ఎవరికైనా కూడా ఒకరికి మంద అప్పచెప్పి రారా, మేము చక్కగా వండుకొని అందరం కుటుంబ సమేతంగా తింటున్నాం, నువ్వు కూడా మావోడి కదరా, నువ్వు రారా అని ఒక్కనాడు పిలిచినా నిజంగా జ్ఞాపకార్థం అతను లేదు అక్కడ. హల్లెలూయా. ఆ తల్లి ప్రేమ అంటే తెలియదు, ఆ తండ్రి ప్రేమ ఎలాంటి తెలియదు, సహోదరుల ప్రేమ అంటే తెలియదు. అలాంటి పరిస్థితులు తన జీవితంలో ఎంత ఒంటరిగా అంటే, నా బ్రతికింతేలే, నేను నా జీవితంలో ఇంకా నేను మంచి రోజులు చూడబోతున్నానా, అందరిని చేత నేను తృణీకరించబడిన వాడినే కదా, ఎవరు నన్ను చూడగలుగుతారని అనుకుంటున్న సందర్భంలో జరిగిన కార్యం ఏంటంటే అంటే, ఒక రోజంట దేవుని యొక్క ప్రవక్త అంట వాళ్ళ తండ్రి ఇంటికి వచ్చాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఎవరండి దావీదు తండ్రి? యెష్షై. వాళ్ళ ఊరి పేరు ఏంటంటే బెత్లెహేం. బెత్లెహేం అనే ప్రాంతంలో యెష్షై ఇంటికి వెళ్ళి వాని కుమారులో ఒకని అభిషేకం చేయి రాజు గాని దేవుడంట ప్రవక్తను పంపించాడు, తైలంతో బుడ్డిని పంపించాడు అక్కడ. హల్లెలూయా. ఇక ఆ తైలం కొమ్ముతో నింపుకున్నాడు. కొమ్ము నింపుకున్న తర్వాత ఆ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు అంటున్నాడు, దేవుడు నన్ను ఎందుకు పంపించాడో తెలుసా, నీ కుమారులు ఒకరిని అభిషేకించమని పంపించాడు. ఏది నీ కుమారులు నా ఎదుట పెట్టు అంటే, ఎర్రగా బుర్రగా అందరు కనపడే కల అనుకున్నాడు, అరే నిన్నే కావచ్చు దేవుడు అభిషేకిస్తున్నాడని. అభిషేకిద్దాం మనకే లోపల దేవుని ఆత్మ ప్రవక్తను అంటుంది, ఏ అభిషేకించకాకు, మనుషులు మా బాహ్యంగా మీరు లక్ష్య పెడతారు కానీ దేవుడే నేను ఆంతర్యాలు లక్ష్య పెడతాను, వాడు కాదు యోగ్యుడు అని చెప్పాడు అక్కడ. హల్లెలూయా. వీడు కాకపోతే ఇంకో రెండో వాడా కాదు, వాడు కాకపోతే మూడో వాడా కాదు, అలా 7గురిని పెట్టాడంటే 7గురిని రిజెక్ట్ చేశాడంట అక్కడ. హల్లెలూయా. అప్పుడు ఆ ప్రవక్త అంటున్నాడు, 7గురేనా నీ కొడుకులు, ఇంకెవరైనా ఉన్నారా అంటే, ఉన్నాడులే కడసరి వారని. ఎంత చిన్నగా చెప్పేస్తున్నాడంటే అంత చిన్నగా. అంటే వాడు ఎంత లెక్కలోనికి లేడు అంటే, వర్తమానం ముందుగానే వచ్చింది, రేపు ప్రవక్త వస్తాడని తెలుసు, నీ కుమారులో ఒకరికి అభిషేకిస్తాడని తెలుసు. ఆ కుమారులు అన్నప్పుడు వాణ్ణి కూడా ఆ గుంపులో పెడితే అయిపోయింది కదా. చూడండి, ఇప్పుడు ఆ ప్రవక్త అడుగుతున్నాడు, ఏమంటున్నాడంటే, వీలైనాక నీకు ఇంకా కుమారులు ఉన్నారంటే, ఉన్నాడు కడసారి వాడంటే వాడిని త్వరగా పిలిపించండి అన్నాడు అక్కడ. హల్లెలూయా. వాస్తవం ఒకటి అన్నింది దావీదుకి ఏమని పడుతున్నాడు, దావీదు మీ తండ్రి నిన్ను ఇంటికి రామంటున్నాడు అనే ఒక శబ్దం అతని చెవులో పడగానే ఎంత సంతోషంగా కేరంతలు వేసుకుని, అతను ఏ బట్టలు వేసుకున్నాడు అనే ఊహ తెలవకుండా పరిగెత్తుకుంటూ వచ్చాడు తండ్రి ఇంటికి. రావడంతో ద్వారం దగ్గర ఉండగానే దేవుని ప్రవక్తతో దేవుని ఆత్మ అంటుంది, వీడే నేను కోరుకున్న వాడిని అభిషేకించు అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. వెంటనే దావీదుని లోపలికి తీసుకొచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు, తైలాన్ని అతని తల మీద పోస్తాడు, నీవేరా ఇశ్రాయేలుకి రాజుగా, దేవుడు నేడు నిన్ను రాజుగా పట్టాభిషేకం చేస్తున్నాడని చెప్పాడు అక్కడ. హల్లెలూయా. ఎంత మాట, ఎంత వర్ణన అంటే, ఎక్కడో ఉన్న కదా నాయన, నేను గొర్రెల మధ్యలో వాసం చేశాను, నా అంటూ వాళ్ళు అమ్మా నాన్న ఎరగని స్థితిలో బతికానయ్యా, అమ్మ ప్రేమ లేదు, అయ్య ప్రేమ లేకుండా నేను బ్రతికాను, అందరూ నన్ను తృణీకరించారే, ఈ రోజు నా నాన్న లెక్కలో నేను లేకపోయానే, అటువంటి వాణి దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ రోజు ఆ దయ నన్ను ఎంతవరకు చేసిందంటే ఇశ్రాయేలుకు రాజుగా పట్టాభిషేకం చేసిందంట అక్కడ. హల్లెలూయా. దేవుడే దయ అనే కేడముగా మనకుంటేనంట మన స్థితిగతులన్నీ మారుతాయంట. మనల్ని దేవుడు ఎలాంటి స్థితిలోకి తీసుకొస్తాడంటే, ఒక ఉన్నతమైన సింహాసనం మీదకి దేవుడు తీసుకొస్తాడంటే ఏదైనా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే 5:12 అంటున్నాడు, అయ్యా నీ దయ అనే కేడముతో మమ్మల్ని కప్పుతున్నావు. ఎందుకయ్యా దయ?
ఎందుకు ఆ కేడమ అంటే, ఎక్కడో ఎన్నికలేని నా జీవితాన్ని ఈరోజు యూదా గోత్రాన్ని ప్రధానులుగా చేసి, నా కుటుంబములో నన్ను ప్రధానిగా చేసి, ఈ ఎన్నికలేని వాడిని, ఈ అభాగ్యులను, ఈ చదువులేని వాడిని, అందరూ చీపు అన్నవాడిని ఈరోజు రాజుగా చేస్తావే, ఆ దయ కాదా ఈరోజు అని ఆ దయ గురించి ఎంతగా పాడుతున్నాడు ఆ కీర్తన భాగంలో అక్కడ. హల్లెలూయా. దేవుని దయ ఉండాలి ఈ దినము. హల్లెలూయా. ఆ దయే మనకి కేడముగా ఉండాలి ఈ దినము. హల్లెలూయా. మనుషుల దయ కావాలని పరిగెత్తుతున్నావే, మందిరాలు వదిలిపెట్టి అధికారుల దయ కావాలని పరిగెత్తుతున్నావే, దేవుని వదిలిపెట్టుకొని మనుషుల దయని నీ హెచ్చించలేదే, మనుషుల దయని స్థితిగతులు మార్చలేదే, దేవుని దయ కిందికి రా ఈ దినము. హల్లెలూయా. ఆ దయ కేడము నేను ఏం చేస్తా ఉంటుందంటే, నీ స్థితిగతులు మార్చి ఎన్నికలేని నీ స్థితిని ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టబోతుంది ఈ దినము. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్తేరు 5వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుకుందాం. ఎస్తేరు 5వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు మనం చదువుకుందాం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు, రాణి యొక్క భూషణములు ధరించుకొని రాజు యొక్క నగరు ఆవరణములో రాజు యొక్క సన్నిధిలోనికి వెళ్ళి నిలిచెను. రాజు నగర ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజ ఆవరణములో తన రాజ ఆసన మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అని ఎస్తేరు ఆవరణములో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతులున్న బంగారు దండమును ఎస్తేరు చుట్టూ చాపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి ఆ దండము యొక్క కొనముట్టెను. రాజు రాణి అని ఎస్తేరు, నీకేమి కావలను? నీ మనవి ఏమిటి? నీవు అడిగితే రాజ్యములో సగం మట్టుకు నీకు నేను అనుగ్రహించదని నీతో చెప్పుచున్నానన్నాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ సందర్భము సహితం నేను చెప్తున్నా చూడండి. రాజు దగ్గర పోతే మాత్రం రాజు చంపడానికి నేను అర్హుడే. ఎందుకంటే ముందుగానే ఆజ్ఞ ఉంది. ఏమనంటే, రాజు ఆవరణంలోనికి ఎవ్వరు కూడా రాకూడదు. ఈవెన్ భార్య వచ్చినా ఆమె మరణానికి పాత్రాలని ఒక శాస్త్రం ఉంది. ఆ టైంలో దేవుని ప్రజల మీద మరణ శాసనం వస్తే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ఎలాగైనా పోయినా నన్ను చంపేస్తాడు రాజు, చంపకుండా ఉండాలి అంటే, దేవుని కనికర నా మీదికి రావాలంటే, దేవుని దయ నిజంగా ఆ రాజు నా యందు దయ చూపాలి అంటే, తప్పనిసరిగా నేను ఉపవాస ప్రార్థన చేసిన తర్వాతనే రాజు దగ్గర పోతానని ఆమె ఆ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి, నిజంగా నేను నశించదనని చెప్పి రాజు ఎదురు వేయడానికి ఆమె సాహసించి వెళ్ళి ఎలా వెళ్ళిందంటే, ఆమె నారబట్టలన్నీ తీసేసిందంట. ఉపవాసం ఉన్నప్పుడు నారబట్టలు వేసుకుంది ఆమె. కానీ ఉపవాస ప్రార్థన అయిపోయింది, నారబట్టలన్నీ తీసేసింది. రాజు దగ్గరికి ఎలా వెళ్తుందంటే, రాజవస్త్రాలు వేసుకుని వెళ్తుందంట ఆమె అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. రాణి వస్త్రాలు వేసుకొని పోతా ఉంది. ఎంత పోతుందంటే భయంతో, వణుకుతో, చంపుతాడేమో, ఎవరెక్కడ, ఎవరు రావద్దని చెప్పాను కదా, ఈమె మరణానికి పాత్రలు, ఈమె తీసుకుని చంపండి అని ఒకవేళ శాసనం వస్తేమని భయముతో వణికిపోతా ఉంది. ఎందుకంటే ఈ రాజు అలాంటి వాడే ఈ దినము. హల్లెలూయా. ఎందుకంటే మొదటి భార్య కూడా అలాగే జరిగింది కదా, చక్కగా అలంకరించుకునిగా, నిజంగా నిన్ను చూపిస్తా అందరికీ, నువ్వు ఎంత అందంగా ఉంటావో నేను చూపిస్తానంటే, నేను రాను అన్నదంట వస్తేనే, వెంటనే నువ్వు నాకు భార్యగా పాత్రలుగా ఉండటానికి లేదు, ఈమెను వెళ్ళగొట్టండి రాజ్యం నుంచి అని వెంటనే ఇమీడియట్ గా ఆలోచించకుండా నిర్ణయం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ టైంలో కూడా ఈ మాట అంటాడేమని, ఎవరక్కడ, ఆమె వచ్చింది, ఆమె తీసుకుని ఆమె భరణానికి పాత్రాలని అంటాడేమని భయముతో వణుకుతో రాజు ఆవరణలోకి వెళ్ళిపోయిందంట అక్కడ. హల్లెలూయా. ఎంత భయముతో వెళ్ళిపోయిందో అక్కడ రాశాడు, రాజు యొక్క దయ ఎస్తేరు మీదకి వచ్చింది అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఎవరంట? రాజు యొక్క దయ అంట ఎస్తేరు మీదకి వచ్చిందంట. వెంటనే ఎస్తేరు అని చెప్పి ఆయన చేతిలో ఉన్న బంగారు దండానంట ఎస్తేరు వైపు చాపగా, ఆ దండాన్ని ఆమె చివరిలో ముట్టగా, వెంటనే ఎస్తేరుని పట్టుకొని అంటున్నాడు, రాణి అనే ఎస్తేరు, నీకేం కావాలి? నీ మనవి ఏమిటి? నువ్వు అడిగితే రాజ్యంలో సగభాగాన్ని ఇస్తాను కదా అన్నాడంట అక్కడ. హల్లెలూయా.
చూడండి, దేవుని దయ ఒక మనిషి పట్ల ఉంటే దేవుని కార్యాలు ఎలా జరుగుతాయో చూడండి ఈ దినము. హల్లెలూయా. మనుషుల దయ కావాలి, పరిగెత్తితే నీ కార్యాలయాలు జరుగుతాయి. అధికారుల దయ కావాలి, పరిగెత్తితే మందిరాలు వదిలిపెట్టి తిరుగుతా ఉంటే నీకు దేవుని కార్యాలయాలు జరుగుతూ ఉంటాయి. ప్రభు నిన్ను ఏమన్నారంటే, నీకేం కావాలమ్మా, నువ్వు అడిగితే నేను ఏదైనా ఇస్తానులే అని నీకు అంత సమీపంగా ఉండాలి ఆ దయగల దేవుడి దినము. హల్లెలూయా. ఆయన దయ నీ మీద ఉండాలి, ఆయన దయ నీ పిల్లల మీద ఉండాలి, ఆయన దయ నీ కుటుంబం మీద ఉండాలి ఈ దినము. హల్లెలూయా. రాజు యొక్క దయ కంటే ఎస్తేరు నిజంగా ప్రాప్తురాలైపోయిందని రాశాడు అక్కడ. హల్లెలూయా. కన్యకలందరూ ఉన్నారు రాజు యొక్క శూషాను కోటలో, గాని రాజు యొక్క దయ పొందింది ఎవరంటే స్త్రీలందరిలో కన్యకలందరికంటే ఎక్కువగా రాజు యొక్క దయ ఎస్తేరు పొందిందని బైబిల్లో రాశాడు అక్కడ. హల్లెలూయా. ఎస్తేరు 2:17 మనం చదువుకుందాం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యాలు పొందెను అని రాశాడు అక్కడ. హల్లెలూయా. కన్యకలందరూ ఉన్నారంట, స్త్రీలందరూ ఉన్నారని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఏందమ్మా, స్త్రీలు ఉన్నారంట అంటే స్త్రీలు వేరే కన్యకలు వేరేనా? స్త్రీలు వేరే కన్యకలు వేరేనా? వేరేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతఃపురం ఉంది, రెండో అంతఃపురం ఉంది అక్కడ. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం ఎంత అర్థమైన గ్రంథమో తెలుసా? 2వ అధ్యాయంలో మస్తు మర్మాలు ఉన్నాయి అక్కడ. హల్లెలూయా. షూషాను కోటలో స్త్రీలు ఉన్నారంట, కన్యకులు ఉన్నారంట. షూషాను కోటలో మొదటి అంతఃపురం ఉందంట, రెండవ అంతఃపురంలో ఉందంట. మరి ఏ అంతఃపురంలో వచ్చి నిలబడ్డారు? ఏ అంతఃపురానికి మనం తేబడాలో? ఎవరు వస్తారో అంతఃపురానికి, రెండవ అంతఃపురానికి? ఎంత మర్మం ఉందండి ఆ ఎస్తేరు 2వ గ్రంథంలో ఈ దినము. హల్లెలూయా. కూర్చుంటే గాని 2వ అధ్యాయం మనకు అర్థం కాదు అక్కడ. హల్లెలూయా. అక్కడ షూషాను కోట దగ్గరికి తీసుకురాబడిన వాళ్ళ మీద ఎంతమంది ఉన్నారో కూడా రాస్తాడు. ఆ 7గురు ఎవరు కూడా మర్మం కూడా రాస్తాడు అక్కడ. హల్లెలూయా. ఏదో కథలాగా చెప్పుకుంటే అయిపోయే మర్మము కాదది. పెళ్లి కుమార్తె సంఘానికి సాదృశ్యంగా పెట్టాడు ఎస్తేరు గ్రంథాన్ని అక్కడ. హల్లెలూయా. ఆ రాజు ఎవరంటే రాబోతున్న యేసు ప్రభే. పెళ్లి కుమార్తె సంఘం కోసం రాబోతున్న యేసు ప్రభే. ఆ యేసు ప్రభు ఎదుట నిలబడాలి అంటే నిజంగా ఎవరు ఎంపికలో ఉంటారంటే స్త్రీలందరికంటే, కన్యకలందరికంటే ఎవరు ఎక్కువ దయ పొందుతా ఉంటారో ఆ దయ పొందిన వారే రాజు ఎదుట నిలబడబోతున్నారంటే దినము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ బెరాకా మినిస్ట్రీలోని 23లో బాప్తిజం తీసుకున్న దేవుని ఎదుట నిలబడతాం అనుకుంటున్నావా బిడ్డ? స్త్రీగా ఉన్నావా, కన్యకగా ఉన్నావా? స్త్రీలందరినీ దాటావా, కన్యకలు దాటావా? ఎవరి దయ కోసం పరిగెత్తుతున్నావు ఈ సంఘములో ఉండి? నువ్వు ఎవరి దయకు పాత్రలని కావాలని పరిగెత్తుకుంటూ వస్తున్నావు? ఎవరి దయ కావాలని వచ్చావు ఇక్కడ? ఎవరున్నారని వచ్చావు? టైం పాస్ కోసం వచ్చావా? ప్రసంగం 1 గంట చెప్తే బాగుండు, ఆమె ప్రసంగం ఎక్కువ చెప్తుంది కదా, ఇంకొక వారం మందిరానికి ఎవరి కోసం వస్తున్నావు నువ్వు? ఎవరి ఎదుట నిలబడడానికి వచ్చావు నువ్వు? ఈ రోజు అహశ్వరోజు ఎదుట నిలబడాలంటే స్త్రీలందరికంటే, కన్యకలందరికంటే నిజంగా ఈ బిడ్డ దయ పొందిందంటే, దయాదాక్షాలు పొందిందంటే ఆ బిడ్డ పెళ్లి భార్య వచ్చిందంట అక్కడ. హల్లెలూయా. నీకు ఎవరి దయ లేదే, నీకు ఎవరి దయ లేదే. పెళ్లి భార్య ఎలా వస్తావా రోజు నువ్వు? సంఘానికి రాగానే అయిపోయిందా? బాప్తిజం తీసుకోగానే అయిపోయిందా? షూషాను కోటలో ఉండగానే అయిపోయిందా? మరి ఆ దయ నీ మీదకి రావాలి కదా. ఎవరి మీదకి వస్తుందంట ఆ దయ? చదవండి, ఆ మాట కూడా మీకు నేను చూపిస్తా. సామెతలు 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని యొక్క దయ, దేవుడు ఎవరికి కేడముగా ఉంటాడు, ఆ దయగల కేడము. చదువు 2:7. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గమున తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉండబోతున్నాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఎవరికి దేవుడు కేడముగా ఉండబోతున్నాడంటే యుక్త మార్గమున తప్పక నడిచే వారికి దేవుడు కేడముగా ఉంటాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. యుక్త మార్గము అంటే మంచిగా ఖచ్చితంగా నడవాల, మంచి మార్గంలో, మంచి యుక్తమైన మార్గంలో తప్పక నడిచే వారికే దేవుడు కేడముగా ఉంటాడు. అంతేగాని నువ్వు నాకు కేడముగా ఉండయ్యా, ఈరోజు కేడముగా ఉంటామని పాశ్రమతో నువ్వు అన్నావు కదా, అత్తగా. కేడముగా ఉండాలి అంటే
ఈ లాస్ట్ పాయింట్ నేను చెప్తున్నా, యుక్త మార్గంలో తప్పకను నడవాలి దినము. హల్లెలూయా. యుక్త మార్గములో నేను ఉన్నానా లేదా నువ్వు సరి చేసుకుంటే ఈ రోజు కాదు ఇప్పుడే దేవుడు నీకు కేడముగా ఉండబోతున్నాడు ఈ దినము. హల్లెలూయా. హల్లెలూయా. నాకు అర్చన అన్నది, అక్క నువ్వు చెప్పే ప్రతి మాట వాక్యం ఎలా ప్రార్థన చేయమన్నావు, ఈరోజు ఈ ఈ ఈ వాక్యం విన్న వెంటనే ప్రభు దగ్గర ప్రభు నడుస్తూ ప్రార్థన చేయమన్నావు కదా, వంట చేస్తూ ప్రార్థన చేయమన్నావు కదా, ఊడుస్తూ ప్రార్థన చేయమన్నావు కదా, నేను నిన్నే స్తుతిస్తాను. దైవ సేవకురాలు ఎందుకు చెప్పిందో నాకు అర్థం కాలేదు కానీ నేనైతే ఇలా ఊడుస్తూనే నేను స్తుతిస్తాను, ఊడుస్తేనే నేను అడుగుతాను, వంట చేస్తేనే నేను అడుగుతాను, నేను కూర్చున్న నేను అడుగుతాను, లేస్తున్నా నేను అడుగుతాను అయ్యా అని అంట. ఈ వారం మొత్తం అలాగే చేసిందంట. ఆ సేవకురాల యొక్క మాట నా నోట్లో పెట్టుకొని చేశాను. నేను ఇలా అడుగుతున్నాను, దేవుడు వెంటనే నాకు జవాబు ఇచ్చాడు. నేను అడుగుతున్నాను, పోగొట్టుకునే నాకు వచ్చాడు. నేను అడుగుతున్నాను, ఇలా పని చేసుకుంటూనే అడుగుతున్నాను, ప్రభు నేను అడిగినవన్నీ నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం అని శుక్రవారం ప్రార్థన దేవుని స్థుతించుకుంటూ వెళ్ళిపోయినా అక్కడ. హల్లెలూయా. నీవేమనుకుంటున్నావు తెలుసా? వాక్యం నాకెందుకు తెలియదు, నా ఆమె కంటే ఎక్కువ నేను చెప్పగలుగుతానే. వాక్యంతో పోల్చుకొని వాక్యానికి విరోధంగా లేచే జాబితాలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆశీర్వాదాలు నీకు రాలేకపోయాయి. నిజంగా దేవుని మాటగా నువ్వు తీసుకొని వెళ్ళిపోయి ఈరోజు దేవుడు ఎవరికి కేడంగా ఉంటాడంటే యుక్త ప్రవక్తన కలిగి తప్పక నడిచే వారికి దేవుడు కేడముగా ఉంటాడంటే రాస్తాడు అక్కడ. హల్లెలూయా. రెండో మాట కూడా అన్నాడు, ఇదే కీర్తన భాగం 18వ అధ్యాయం 30 వచనంలో ఎవరికైనా కేడముగా ఉంటాడు. చదువు 18:30. దేవుడు యథార్థవంతుడు, యెహోవా యొక్క వాక్కు నిర్మలము, తనకు శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడముగా ఉండబోతున్నాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఎవరికి దేవుడు కేడముగా ఉండబోతున్నాడు? ఆయన దగ్గరికి వచ్చి శరణం అంటే ప్రార్థన చేసే వారందరికీ దేవుడు ఎలాగుండబోతున్నాడంటే కేడముగా ఉండబోతున్నాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఈరోజు నేను అంటున్నా, ఏ శత్రువు యొక్క బాణాలు నిన్ను వెంటాడుతున్నాయో కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నుండి శరణొచ్చిన ఎడల యుక్త ప్రవర్తన తప్పనిసరిగా నీ జీవితంలో జరిగి ఉంటే తప్పనిసరిగా ఇప్పుడే దేవుడు నీకు ఒక కేడముగా ఒక డాలుగా ప్రభు నీ పక్షాన్ని ఉండబోతున్నాడు. ఇది నమ్మ. హల్లెలూయా. అబ్రహాముకు కేడముగా ఉన్న దేవుడు నీకు కేడముగా ఉండబోతున్నాడు. ఇది నమ్మ. హల్లెలూయా. దావీదుకు కేడముగా ఉన్న దేవుడు నీకుని కేడముగా ఉండబోతున్నాడు. ఇది నమ్మ. హల్లెలూయా. దయగల కేడమే నీకు తోడుగా ఉండును గాక. సహాయం చేసే కేడము నీకు సహాయం చేయును గాక. ఔన్నత్యము గల ఖడ్గముగా దేవుడు నీకు ఉండును గాక. ఉన్నతమైన స్థలాల మీద శత్రువేక దుర్గములు పడగొట్టే ఒక కేడమే నీకు తోడుగా ఉండును గాక. చిన్న వాక్యాన్ని ప్రభు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేకమైన సమయంలోనికి మనం వచ్చాం. ప్రభుల్లో మన ఎదుగుతుంది కాబట్టి నిండుగా